బికాజ్ గ్రేట్, ద వర్డ్ గ్రేట్ ఈస్ మెన్షన్డ్ అబౌట్ 11 times. ఓకే, 11 సార్లు ఈ యొక్క మా అధ్యాయంలో మరి పేర్కొనడం మనం చూస్తాం. అందుకే ఇక్కడ 16th chapter 1st verse చదుదాం. 16th chapter 1st verse, 1st and 2nd verse. మొదటి అధ్యాయము రెండో అధ్యాయం చదువుకుందాము. 16th chapter 1 and 2, 1st verse and 2nd verse. మరియు మందిరములో నుండి ఒక గొప్ప స్వరము ఆ 7 దూతలతో, మీ మార్గముల యందు వెళ్ళి దేవుని ఉగ్రత యొక్క చిన్న బుడ్డీలను భూమి మీద కుమ్మరించుడి అని చెప్పుట నేను వింటిని. మరియు మొదటివాడు వెళ్ళి తన చిన్న బుడ్డీని భూమి మీద కుమ్మరించగా హానికరమైనదియు మరియు దుఃఖకరమైన పుండు మృగపు గుర్తును కలిగి వాని ప్రతిమను ఆరాధించిన వారి మీద పడెను. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి యొక్క సాయంకాలం వేళ మాకు ఇచ్చిన ఈ సమయం కూడా మీకు వందనాలు. మరి యొక్క గొప్ప శ్రమకాలం సమయంలో మరి మీరు చివరికి కుమ్మరించనే ఉన్న మీ యొక్క ఉగ్రతను మరి యొక్క అధ్యాయంలో మేము చూస్తుండగా మరి ఎంతో భయంకరమైన సంఘటన మరి మేము చూస్తున్నాము. కాబట్టి మీ యొక్క ఉగ్రత నుండి మరి తప్పించుకునే వారు ఎవరు కూడా లేరు. ఎందుకంటే మీ యొక్క రక్షణ మార్గంను తృణీకరించిన వారు మరి అటువంటి వారు ఈ యొక్క భయంకరమైన ఉగ్రత గుండా వెళ్తారని మీ యొక్క వాక్యంలో సెలవిచ్చినారు. కాబట్టి తండ్రి మరి మమ్మల్ని కనికరించి కృప చూపించి మరి మా మీద మరి మీ యొక్క కృపను కుమ్మరించినందుకు మీకు వందనాలు. మరి మాకు ఇచ్చిన రక్షణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి రక్షణ ద్వారా మరి మాకు ఇచ్చిన గొప్ప ఈవిని మరి బహుమానాన్ని, పరలోకాన్ని, మరి మాకు నిత్య జీవం ఇచ్చినారు. మరి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఒక 7 ఏళ్ల శ్రమ కాలంలో మరి చివరి దశలో మరి మీరు మీ యొక్క కోపమును మరి భూమి మీద కుమ్మరించనే ఉంటున్నారు. మరి ఆ యొక్క ఉగ్రత దినాన్ని ఇప్పుడు మరి ముందేగానే మీ యొక్క వాక్యంలో మరి మాకు తెలియజేసినారు. మీకు వందనాలు. మరి రానైన ఉగ్రతను మరి తప్పించుకోవడానికే ఇప్పుడు మరి హెచ్చరించుటకు సంఘానికి ఇచ్చిన గొప్ప ఆజ్ఞను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఆ విధంగా మేము గొప్ప ఆజ్ఞ నెరవేర్చుటకు మరి మీరే కృప చూపించి ప్రార్థిస్తున్నాం. దాన్ని మరి ఈ సమయాన్ని దీవించండి. మరి ఇక్కడ ఉండే లేఖన భాగాలను మరి మేము సరైన విధంగా అర్థం చేసుకోవడానికి మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము నడిపింపును దయచేయండి. ఇప్పుడు మరి మేము మీ యొక్క వాక్యాన్ని ఇంకా లోతుగా తెలుసుకొని మేము వాక్యంలో ఎదుగుటకు మరి మీరే కృప చూపించమని మా పరమ రక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సో ఇక్కడ మనము నేను అన్నట్టుగా ఒక దైవజనుడు ఏమంటాడంటే 16th chapter is the great chapter of the Bible. ఎందుకంటే it talks about great, the word greats 11 times. గొప్పది అనే మాట దాదాపు 11 సార్లు కనబడుతుంది. సో నేను అది బైబిల్లో అక్కడక్కడ రాసుకున్నాను. ఇక్కడ ఉన్నాయంటే మీరు ఇంటికి వెళ్ళాక దాన్ని ఎగ్జామిన్ చేయొచ్చు. యూ కెన్ కౌంట్ ఇట్. ఓకే, దాన్ని 11 సార్లు మనకు కనబడుతుంది. ఫస్ట్ వర్స్లో ఉంది. ఫస్ట్ వర్స్ ద వర్డ్ గ్రేట్ ఈస్ మెన్షన్, అండ్ సెకండ్ టైం ఇన్ 9th verse 9వ వచనంలో ఉంది గ్రేట్ హీట్. ఓకే, గొప్ప వేడి కలుగజేస్తాడంట దేవుడు, గ్రేట్ హీట్. అండ్ దెన్ 12th verseలో గ్రేట్ రివర్ యూఫ్రటిస్. గ్రేట్ అనే మాట, గొప్ప యూఫ్రటిస్ నది అనే మాట మనం చూస్తాం అక్కడ. గ్రేట్ అనే మాట, దట్ ఈస్ 3rd time. అండ్ 4th time గ్రేట్ డే ఆఫ్ గాడ్. 4వది దేవుని యొక్క మహా గొప్ప దినము అనే మాట మనం చూస్తాం. గ్రేట్ డే ఆఫ్ గాడ్ ఆల్ మైటీ 14th verseలో ఉంది. అండ్ దెన్ 17th verseలో 5th time గ్రేట్ వాయిస్ అవుట్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ హెవెన్. గొప్ప స్వరము పరలోకంలో ఉండే మందిరం నుండి బయటికి రావడం మనం చూస్తాం అక్కడ 17th verseలో, దట్ ఈస్ 5th time. అండ్ 18th verse, అండ్ దేర్ వాజ్ అ గ్రేట్ ఎర్త్ క్వేక్. సో దిస్ ఈస్ ద గ్రేట్ ఎర్త్ క్వేక్. ఇది గొప్ప భూకంపం. భూమి మీద అటువంటి భూకంపం రాలేదు. ఈ 7 ఏళ్ల శ్రమ కాలంలో మరి దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడినప్పుడు అది గొప్ప భూకంపం అనమాట. అటువంటి ఎర్త్ క్వేక్ ఎక్కడ కూడా జరగలేదు ఇంతవరకు, కానీ అంత భయంకరమైన ఎర్త్ క్వేక్ జరుగుతుంది. అందుకే అది గ్రేట్ ఎర్త్ క్వేక్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో అది ఎందుకు గ్రేట్ ఎర్త్ క్వేక్ అంటే 7th time అక్కడ సో గ్రేట్ అనే మాట మనం చూస్తాం. సో మైటీ అండ్ ఎర్త్ క్వేక్ అండ్ సో గ్రేట్. సో దానికి మరలా అక్కడ రెండోసారి వివరించడం జరిగింది. గ్రేట్ ఎర్త్ క్వేక్, తర్వాత సో మైటీ అండ్ ఎర్త్ క్వేక్ అండ్ సో గ్రేట్ అంటే మరలా అది గొప్పది అని చెప్పడం చూసినాం. అంటే అంత పెద్ద భూకంపము మరి భూమి మీద ఎక్కడ కూడా జరగలేదు ఇంతవరకు, కానీ 7 ఏళ్ల శ్రమ కాలంలో జరుగుతుంది. అది 7th time. అండ్ దెన్ 8th time గ్రేట్ సిటీ వాజ్ డివైడెడ్ ఇన్ 3 parts. ఆ గొప్ప పట్టణము 3 భాగాలుగా విభజింపబడుతుందంట. అది 8th time. అండ్ 9th time గ్రేట్ బాబిలోన్. మరి గొప్ప బబులోను మరి దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడంట. అండ్ గ్రేట్ బాబిలోన్ కేమ్ ఇన్ రిమెంబరెన్స్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట అది జ్ఞాపకం చేయడం జరిగిందంట. అండ్ దెన్ 21st verseలో ఇట్స్ అబౌట్ 10th time గ్రేట్ హెయిల్ అవుట్ ఆఫ్ హెవెన్. ఒక గొప్ప వడగన్లు కూర్చోవడం జరిగిందంట.
సో కొంతమంది ఏమంటారంటే దాదాపు ఇది ఒక్కొక్క వడగన్లు దాదాపు 60 to 65 kgs వెయిట్ ఉంటుందంట. సో అది మనం అక్కడికి వచ్చినప్పుడు చూస్తాం. ఎంత పెద్ద వడగన్లు అంటే మనము సాధారణంగా ఐస్ గడ్డలు పడుతుంటాయి కదా, వడగన్లు పడుతుంటాయి. సో అది మామూలు చిన్న చిన్నవి మనకు తెలుసు, కానీ పెద్ద పెద్దవి పడతాయి అంటారు. దాదాపు 65 కిలోల కంటే పైన ఉంటుందంట, అంత వడగన్లు పడతాయంట. అందుకే ఇట్ ఈస్ కాల్డ్ ది గ్రేట్ హెయిల్ అవుట్ ఆఫ్ హెవెన్. పరమండలం నుండి గొప్ప వడగన్లు పడతాయంట. తర్వాత ఫర్ ద ప్లేగ్ దేర్ ఆఫ్ వాజ్ ఎక్సీడింగ్ గ్రేట్. అక్కడ ఉండే తెగులు అంట చాలా గొప్ప తెగులు అంట. సో అందుకే ఇక్కడ 11th టైం మనం అక్కడ చూస్తున్నాం. సో 16th చాప్టర్ ఈస్ కాల్డ్ ది గ్రేట్ చాప్టర్ ఆఫ్ ది బైబుల్. మరి బైబిల్లో ఇది గొప్ప అధ్యాయం అని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో ఎంతో గంభీరమైన విషయాలు, అంటే పెద్ద పెద్ద విషయాలు జరుగుతుంటాయి, అవి ఎన్నడూ కూడా మనం వినలేదు. ఓకే, సో ఫస్ట్ మనము 16th చాప్టర్ యొక్క అవుట్లైన్స్ చూసుకుందాము. దాంట్లో కీ వర్డ్స్ కూడా మనం చూసుకుందాము. 16th చాప్టర్ అవుట్లైన్స్. ఓకే, దెర్ ఆర్ అబౌట్ 5 sections, 5 భాగాలు మనము విభజించి చూడవచ్చు. ఫస్ట్ సెక్షన్ ఏంటంటే 7 vials ఆఫ్ జడ్జ్మెంట్. 7 vial judgments అంటే 7 గొప్ప పాత్రలు కుమ్మరించడం మనం చూస్తాం. అక్కడ 7 vial judgments, దేవుని యొక్క కోపం అక్కడ కుమ్మరించడం మనం చూస్తాం. సో ఈ ఫస్ట్ సెక్షన్ మొత్తం అధ్యాయం అంతా కూడా మనకు అక్కడక్కడ వచనాలు దొరుకుతాయి. ఎందుకంటే 7 vial judgments కనబడతాయి, అంటే 7 పాత్రలు కుమ్మరించడం మనం చూస్తాం. అంటే అధ్యాయం అంతా కూడా ఒక సెక్షన్ అనమాట. అంటే అధ్యాయం అంతట్లో కొన్ని భాగాలలో ఒక సెక్షన్ ఉంది. ఫస్ట్ 4 verses ఒక సెక్షన్, 8 to 10 ఇంకో సెక్షన్, 12th verse ఒక సెక్షన్, అండ్ 17 to 21. ఓకే, సో ఫస్ట్ సెక్షన్లో 7 vials judgmentsలో ఫస్ట్ 4 verses, 8 to 10 verses, and then 12th verse, and then 17 to 21. ఓకే, మరలా చెప్తాను. మొదటి 4 వచనాలు, తర్వాత 8 నుంచి 10, 12వ వచనము, తర్వాత 17 నుంచి 21. సో ఇవన్నీ కూడా 7 పాత్రలు కుమ్మరించడం మనం చూస్తాం. 7 vial judgments. ఓకే, సెకండ్ సెక్షన్ ఏంటంటే 5th verse to 7th verse. రెండో భాగం ఏంటంటే దీనిలో 5వ వచనము 7వ వచనము, 5వ వచనం నుండి 7వ వచనం వరకు. 5th verse to 7th verse, ఏంజలిక్ రెస్పాన్స్ టు ద వైల్ జడ్జ్మెంట్స్. అంటే ఆ దూతల యొక్క రెస్పాన్స్ అన్నమాట. అక్కడ ఆ పాత్రలు కుమ్మరించడం దానికి ఆ దూతలు వారి యొక్క రెస్పాన్స్ అనమాట. వారు కొన్ని మాటలు చెప్పినారు. ఆ దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించినందుకు దూతల యొక్క రెస్పాన్స్ మనం చూస్తాం. ఏ విధంగా దేవుని యొక్క తీర్పు కుమ్మరించబడిందో దూతలు రెస్పాన్స్ చేస్తారు. ఏంజలిక్ రెస్పాన్స్ టు ది వైల్ జడ్జ్మెంట్స్, 5th verse to 7th verse. అండ్ థర్డ్ సెక్షన్ ఈజ్ హ్యూమన్ రెస్పాన్స్ టు ద వైల్ జడ్జ్మెంట్స్. హ్యూమన్ రెస్పాన్స్ అంటే మానవులు ఆ తీర్పుకు బదులుగా మాట్లాడతారు, ఆ ఉగ్రతకు తీర్పుకు బదులుగా మాట్లాడతారు. సో హ్యూమన్ రెస్పాన్స్ టు ద వైల్ జడ్జ్మెంట్స్, 9th verse, 11th verse అండ్ 21st verse. ఓకే, 9వ వచనము, 11వ వచనము, 21వ వచనంలో హ్యూమన్ రెస్పాన్స్ టు ద వైల్ జడ్జ్మెంట్స్. దిస్ ఇస్ లాస్ట్ జడ్జ్మెంట్స్ అనమాట. ఇది దేవుని యొక్క చివరి తెగుళ్ళు మరి ఉగ్రత కుమ్మరించబడుతుంది. సో హ్యూమన్ రెస్పాన్స్. అండ్ 4th సెక్షన్, 4వ సెక్షన్ ఏంటంటే సేటనిక్ రెస్పాన్స్ టు ద వైల్ జడ్జ్మెంట్స్. సో సాతానుని యొక్క ప్రత్యుత్తరం, అంటే సాతానుడు ఏ విధంగా దానికి ప్రత్యుత్తరం ఇచ్చినాడు అనేది 13th verse అండ్ 14th verse. 13వ వచనము, 14వ వచనము. సో సేటన్స్ రెస్పాన్స్ టు ద వైల్ జడ్జ్మెంట్స్, దేవుని యొక్క పాత్రలు కుమ్మరించబడేదానికి సాతానుడు ఇచ్చే ప్రత్యుత్తరం అనమాట. 13వ వచనము, 14వ వచనము. అండ్ దెన్ 4th సెక్షన్, 4వ భాగం ఏంటంటే డివైన్ రెస్పాన్స్. డివైన్ రెస్పాన్స్ అంటే దేవుడు ఇచ్చే ప్రత్యుత్తరం ఏంటి. సో 15th verse అండ్ 16th verse, గాడ్స్ రెస్పాన్స్ టు ద వైల్ జడ్జ్మెంట్స్. ఓకే, దేవుని యొక్క రెస్పాన్స్, దేవుని యొక్క ప్రత్యుత్తరం ఏంటంటే ఆ తీర్పుకు కుమ్మరించబడడానికి గాడ్స్ రెస్పాన్స్, 15th అండ్ 16th. ఓకే, సో 4 sections మనం చూసినాం. అవుట్లైన్ అన్నిట్లలో 4 sections ఏంటంటే నెంబర్ 1 7 వైల్ జడ్జ్మెంట్స్, 7 పాత్రలు కుమ్మరించే దేవుని యొక్క తీర్పు. సెకండ్ సెక్షన్ ఏంటంటే ఏంజలిక్ రెస్పాన్స్, దూతలు దానికి ప్రత్యుత్తరం ఇస్తారు, దేవుని యొక్క తీర్పుకు ప్రత్యుత్తరము దూతలు ఇస్తారు, 5th verse to 7th verse. అండ్ హ్యూమన్ రెస్పాన్స్, మానవుడు ఇచ్చే ప్రత్యుత్తరం ఏంటంటే 9th verse, 11th verse, 21st verse. ఈ 3 వచనాల్లో మానవుని యొక్క రెస్పాన్స్ చూస్తాము. అండ్ 4th సెక్షన్ ఏంటంటే సేటనిక్ రెస్పాన్స్, అంటే సాతానుని యొక్క ప్రత్యుత్తరం చూస్తాము, 13th verse అండ్ 14th verse. అండ్ 4th సెక్షన్ ఏంటంటే డివైన్ రెస్పాన్స్, అది దేవుడు ఇచ్చే రెస్పాన్స్ అనమాట, 15th verse అండ్ 16th verse. సో మనకు కీ వర్స్ ఏంటంటే 15th verse ఈజ్ ద కీ వర్స్. ఓకే, మూల వచనం ఏంటంటే ఈ అధ్యాయంలో 15వ వచనము మూల వచనం చదువుకుందాం. 15వ వచనము, ఇదిగో నేను దొంగవలే వచ్చెదను,
ఆశీర్వదింపబడిన వాడు కనిపెట్టుకొని తన వస్త్రములను కాపాడుకొనువాడే, లేనిచో వాడు దిగంబరి అయి నడుచును, మరియు వారతని సిగ్గును చూచెదరు. ఓకే, బిహోల్డ్ ఐ కమ్ యాజ్ అ థీఫ్. Blessed is he that watcheth and keepeth his garments, lest he walk naked and they see his shame. So this is the key verse anamata. Blessed, behold I come as a thief. ఒక దొంగ వలె వస్తాను అనేది మూల వచనం అనమాట. సో సాధారణంగా ఈ వచనాన్ని చాలామంది మిస్ప్లేస్ చేస్తుంటారు. అంటే ఈ వచనం ఎక్కడ వర్తిస్తుంది, యేసు ప్రభు దొంగలాగా వస్తాడు అనేది ఎక్కడ వర్తిస్తుంది అంటే, మనము సాధారణంగా హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ థింకింగ్ తోటి మనం ఆలోచిస్తాము, యేసు ప్రభు దొంగలాగా వస్తాడంటే అది ఎత్తబడే సమయం అని. అంటే మనం ఆ విధంగా అన్ని చెప్పకుండా వస్తాడు కాబట్టి మరి దొంగలాగా వస్తాడు అనే మాట ఉంది కాబట్టి యేసు ప్రభు ఆ మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం ఎత్తబడే సమయం అంటారు. కానీ ఇక్కడ మనం చూసినాం, ఇది 16వ అధ్యాయం 15వ వచనము ఎత్తబడే సమయం కాదు, భూమి మీదకి వచ్చే సమయం అన్నమాట. ఓకే, కాబట్టి మనము వర్తమానం పంచుకుంటున్నా లేకుంటే ఎక్కడన్నా ఓడితోటన్నా మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు దొంగలాగా వస్తాడు అనేది దేంట్లో ఏ సందర్భంలో చెప్పినాడంటే ఆయన రెండో రాకడ సందర్భంలో చెప్పినాడు. ఎత్తబడే సందర్భంలో మరి వేరే విధంగా మాట్లాడినాడు. కాబట్టి ఇది ఎత్తబడే సందర్భం కాదు. దిస్ ఇస్ నాట్ అబౌట్ ది ర్యాప్చర్, దిస్ ఇస్ అబౌట్ ది సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, సెకండ్ కమింగ్. సో ద లార్డ్ ఈస్ గోయింగ్ టు కమ్ ఆన్ ది ఎర్త్, భూమి మీదకి రానే ఉన్నాడు. సో దట్ ఈస్ కాల్డ్ ది సెకండ్ కమింగ్. సో ఈ కమ్ యాజ్ ఎ థీఫ్, మరి ఒక దొంగ వలె వస్తాడు అనేది మనం చూస్తాం. కాబట్టి ఆ పరిస్థితి ఎందుకు అక్కడ దొంగలాగా రాసినాడు అనే మాట మనం అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తాం. వై ఇట్ ఈస్ మెన్షన్ హీ కమ్ యాజ్ ఎ థీఫ్. సో అక్కడికి వెళ్ళినప్పుడు మనం దాని గురించి పఠించుదాం. ఓకే, సో దిస్ ఇస్ నాట్ అబౌట్ ర్యాప్చర్. ఓకే, ఇది ర్యాప్చర్ కాదు, ఎత్తబడే సంగతి కాదు, కాట్ అవే. బైబుల్ టర్మ్ ఏంటంటే ర్యాప్చర్ అనే టర్మ్ బైబుల్లో లేదు. దెర్ ఇస్ నో వర్డ్ మెన్షన్ యాజ్ ర్యాప్చర్ ఇన్ ద బైబుల్, బట్ ఇట్ ఈస్ మెన్షన్ యాజ్ కాట్ అప్. మరి ఎత్తబడతాము అనే మాట, మరి కొనిపోబడతాం అనే మాట ఉంది. కాబట్టి సో అది చాలామంది ర్యాప్చర్ అనే వర్డ్ బైబిల్లో లేదు కాబట్టి మీరు ఎత్తబడడం అనేది రాంగ్ అని కొంతమంది డిబేట్ చేస్తుంటారు. కానీ బైబిల్లో ర్యాప్చర్ అనే వర్డ్ లేదు. ద వర్డ్ ర్యాప్చర్ ఈజ్ నాట్ మెన్షన్, బట్ ద కాట్ అప్, స్నాచింగ్ అవే, అంటే కొనిపోబడడం అనే వర్డ్ మనము పైకి కొనిపోబడడం అనే మాట మనకు కనబడుతుంది. కాట్ అప్ అనే వర్డ్ మనం చూడగలుగుతాం. ఓకే, సో 4 సెక్షన్స్ మనం చూసినాము. దెర్ ఆర్ అబౌట్ 5 సెక్షన్స్. ఓకే, 5 సెక్షన్స్ మనం చూసినాము. సో వైల్డ్ జడ్జ్మెంట్స్, తర్వాత ఏంజలిక్ రెస్పాన్స్, హ్యూమన్ రెస్పాన్స్, సేటన్స్ రెస్పాన్స్ అండ్ గాడ్స్ రెస్పాన్స్ టువర్డ్స్ ది జడ్జ్మెంట్స్. దేవుని యొక్క తీర్పుకు వ్యతిరేకంగా మరి దూతలు ఏం విధంగా మాట్లాడతారు, తర్వాత మనుషులు ఏ విధంగా మాట్లాడినారు, తర్వాత మనం చూస్తాం అక్కడ సాతానుడు ఏ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చినాడు, తర్వాత దేవుడు ఏ విధంగా దానికి రెస్పాన్స్ చేసినాడు, అంటే దేవుడు ఎట్లా దాని గురించి మాట్లాడినాడో అవన్నీ కూడా మనం చూస్తాం. సో మనం ఫస్ట్ వర్స్కి వెళ్దాము. సో మన స్టడీ మనం స్టార్ట్ చేద్దాము. 16th chapter 1st verse-లో, అండ్ ఐ హర్డ్ ఎ గ్రేట్ వాయిస్ అవుట్ ఆఫ్ ది టెంపుల్ సేయింగ్ టు ద 7 angels, go your ways and pour out the vials of the wrath of God upon the earth. తెలుగులో చదువు. మరియు మందిరములో నుండి ఒక గొప్ప స్వరము ఆ 7 దూతలతో, మీ మార్గముల యందు వెళ్ళి దేవుని ఉగ్రత యొక్క చిన్న బుడ్డీలను భూమి మీద కుమ్మరించుడి అని చెప్పుట నేను వింటిని. బుడ్డీలను కుమ్మరించుమని దేవుడు ఒక స్వరం వినిపించిందంట. సో అక్కడికి వెళ్ళకముందు మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. సో ఈ యొక్క 7 ఏళ్ల శ్రమకాలం సమయంలో దేవుని యొక్క తీర్పు అనమాట. 7 years ట్రిబులేషన్ పీరియడ్లో 2 sections. ఒకటి ఫస్ట్ 3.5 years అండ్ నెక్స్ట్ 3.5 years. సో నెక్స్ట్ 3.5 years గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్ అంటారు. ఇవన్నీ కూడా ట్రిబులేషన్ పీరియడే, ఇదంతా కూడా ట్రిబులేషన్ పీరియడ్. కానీ సెకండ్ 3.5 years ఏదైతుందో అది గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్. సో మనం లాస్ట్ ప్లేగ్స్ ఏవైతే మనం చూసినామో 7 వైల్డ్ జడ్జ్మెంట్స్, 7 వైల్డ్ జడ్జ్మెంట్స్ ఏవైతే మనం చూస్తున్నామో ఈ సెక్షన్లో అనమాట, సెకండ్ హాఫ్లో మనం చూస్తాం అది. సో throughout the tribulation period, God's judgment on the earth, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క తీర్పు భూమి మీద కుమ్మరించబడుతుంది. కాబట్టి ఫస్ట్ జడ్జ్మెంట్ ఏంటంటే సీల్స్, ముద్రలు, సీల్స్ విప్పడం. ఓకే, 1 2 3 7 సీల్స్, 7 ముద్రలు విప్పడం మనం చూసినాం. ఫస్ట్ 4 ముద్రలు ఏంటివో మనం ఆల్రెడీ చూసినాము. సో అది ఫస్ట్ ముద్ర విప్పినప్పుడు వైట్ హార్స్, రెడ్ హార్స్, పేల్ హార్స్ అండ్ ఇంకోటి ఏముంది, బ్లాక్ హార్స్. ఓకే, సో 4 horses మనం అక్కడ చూస్తాము.
తర్వాత దేవుని యొక్క తీర్పు అక్కడ కుమ్మరించడం మనం చూస్తాం. సో 7th seal opens, 1st trumpet, 2nd trumpet, 3rd, 4th, 5th, 6th, 7th. Okay, so 7th seal opens the 1st trumpet. Okay, trumpet judgments. ఇవి trumpet judgments. దేవుని యొక్క బూరలతో మరి అక్కడ తీర్పు కుమ్మరించడం మనం చూస్తాం. అండ్ దెన్ 7th trumpet opens 7 wild judgments. 7 wild judgments. 7 trumpets, 7 seals. 7 ముద్రలు, 7 బూరలు, తర్వాత 7 బుడ్డీలు, 7 wild judgments. సో ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ ఇంకొక పాయింట్ అంటే మనం జస్ట్ అవుట్లైన్ మనం చూసుకున్నాం. 7 seals. సో 7th seal ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ట్రంపెట్ జడ్జ్మెంట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో 7th seal brings the trumpet judgments and 7th trumpet brings the 7 wild judgments. సో దీంట్లో మనకి ఇక్కడ 3 verbs కనబడతాయి. ఈ 7th బిట్వీన్ 6th and 7th మధ్యలో, 5th to 6th 7th మధ్యలో 3 verbs, 3 శోకములు కనబడతాయి. అది ఆల్రెడీ మనం అవన్నీ చూసినాం. సో ఇవన్నీ కూడా దేవుని యొక్క తీర్పు అనమాట. సో దీస్ ఆర్ ఆల్ గాడ్స్ జడ్జ్మెంట్స్. ఓకే, సో ది లాస్ట్ జడ్జ్మెంట్స్, లాస్ట్ ప్లేగ్ అనే మాట మనం చూస్తాం. అది 15th chapter 1st verse ఉంది. మనం ఆల్రెడీ చదివినాం అక్కడ 15th chapter 1st verse. అండ్ ఐ సా అనదర్ సైన్ ఇన్ హెవెన్, గ్రేట్ అండ్ మార్వలస్, 7 angels having the 7 last plagues. చివరి తెగుళ్ళు, దూతలకు చివరి తెగుళ్ళు ఉన్నాయంట. సో వారి చేతిలో. సో 7 last judgments. సో ఇవే ఇంకా ట్రిబులేషన్ పీరియడ్లో ఇవి మాత్రమే తీర్పు. సో ఇవన్నీ కూడా ఈ సెక్షన్ అంతా కూడా ఈ 7 years ట్రిబులేషన్ పీరియడ్లోనే జరిగేటివి. సో చాలా భయంకరంగా ఉంటాయి అవి. మనం ఈ 16th chapter చూసినప్పుడు చాలా భయానక ఉంటుంది. ఎందుకంటే ఇది మనం అర్థం చేసుకోగలుగుతాము అది ఎలా ఉంటుంది అనేది, ఆ ప్లేగ్స్ ఎలాగుంటాయి, ఆ జడ్జ్మెంట్స్ ఎలాగుంటాయి మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఇది మనం కరోనా ఏందో అర్థమవుతుంది మనకు కదా. ఒకప్పుడు మనకు పెస్టిలెన్స్, అంటువ్యాధులు అంటే అర్థం కాలేదు మనకు అంత తీవ్రంగా ఉంటుందా అని. కానీ ఈ దినం మనము దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాం. అంటే ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ 7 wild judgments, బుడ్డిలను కుమ్మరించడం కూడా అంతే భయంకరంగా ఉంటుంది అనేది మనం అక్కడ చూస్తాం. ఓకే, 3 vows మనం చూస్తాం. అక్కడ 3 vows అయిపోయినాయి. సో టోటల్ కంప్లీట్ జడ్జ్మెంట్స్ ఏంటంటే 7 seals, 7 trumpet judgments and 7 wild judgments and 3 vows. 3 శోకములు, మరి 7 బుడ్డిలు, 7 బూరలు, 7 ముద్రలు. ఇవన్నీ కూడా దేవుని యొక్క తీర్పు అని మనం అక్కడ చూస్తున్నాం. ఓకే, సో గ్రేట్ వాయిస్ అవుట్ ఆఫ్ ది టెంపుల్. అక్కడ మనము 16th chapter 1st verse ఏం చూస్తామంటే, అండ్ ఐ హర్డ్ ఎ గ్రేట్ వాయిస్ అవుట్ ఆఫ్ ది టెంపుల్. టెంపుల్లో నుండి ఒక గొప్ప శబ్దమే వినబడిందంట. సో గ్రేట్ అనే వర్డ్, గొప్ప శబ్దం అనేది ఇట్ బిగిన్స్ విత్ గాడ్స్ వాయిస్. దేవుని యొక్క స్వరముతో ఆరంభమైంది. సో ఎవరు దాన్ని పలికింటారు గొప్ప స్వరము అంటే దేవుడే అనమాట. సో దేవుడే తన మందిరంలో నుండి ఒక స్వరము వినిపించినాడు. అందుకే ఇది చదుదాం, తెలుగులో చదుదాం. 16వ వచనం, 16వ అధ్యాయం 1వ వచనం. మరియు మందిరములో నుండి ఒక గొప్ప స్వరము ఆ 7 దూతలతో, మీ మార్గముల యందు వెళ్ళి దేవుని ఉగ్రత యొక్క చిన్న బుడ్డీలను భూమి మీద కుమ్మరించుడి అని చెప్పుట నేను వింటిని. సో ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ 2 things, a great voice. సో హూజ్ వాయిస్, ఎవరి స్వరం అంటే గాడ్స్ వాయిస్. దేవుని యొక్క స్వరము ఆ 7 దూతలకు వినిపించడం జరిగింది. So I heard a great voice out of the temple saying to the 7 angels, 7 దూతలకు దేవుడు చెప్పినాడంట ఒక గొప్ప స్వరంతో. 2 విషయాలు అక్కడ చూస్తున్నాం, గో యువర్ వే అండ్ pour out the vials of the wrath of God upon the earth. సో ఈ దూతలకు చెప్పిన మాట ఏంటంటే మరి వెళ్ళాలి. సో 2 మాటలు అక్కడ మనం చూస్తాం. అక్కడ వెళ్ళడము, గో అండ్ పోర్ అవుట్. సో 2 విషయాలు అక్కడ దేవుడు వారికి తెలియజేయడం మనం చూస్తాం. అక్కడ నంబర్ 1, గో యువర్ వేస్, అండ్ సెకండ్లీ పోర్ అవుట్, కుమ్మరించండి. మీ మార్గంలో వెళ్ళండి, మీరు కుమ్మరించండి. సో ఎక్కడికి వెళ్ళాలి? గో యువర్ వే అండ్ పోర్ అవుట్ ఆన్
ఎర్త్. సో దేవుడు వారికి పొమ్మన్నాడు. సో గో యువర్ వే అంటే అక్కడ మనకి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లెసన్ ఏంటంటే ఏంజల్స్ కూడా వితౌట్ గాడ్స్ డైరెక్షన్ దే డోంట్ డూ ఎనీథింగ్. దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా, దేవుని యొక్క నడిపింపు లేకుండా ఆ దూతలు ఏం చేయరు. సో అందుకే ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ కనబడుతుంది ఏంటంటే ద ఏంజల్స్ ఆర్ నాట్ యాక్టింగ్ ఆన్ దేర్ ఓన్ అథారిటీ. అంటే వారి సొంత అధికారం మీద వాళ్ళు పనిచేయడం లేదు. ఆర్ ఆన్ ది అథారిటీ ఆఫ్ ది లివింగ్ క్రీచర్స్. అంటే ఆ 4 జీవులు ఎవరైతే చెప్పినారో వాళ్ళు చెప్పినందుకు పోలేదు. వాళ్ళకు 7 బుడ్డిలు ఇవ్వడం జరిగింది. ఆ 4 జీవులలో ఒక జీవి ఆ 7 బుడ్డిలు ఇవ్వడం జరిగింది. 7 దూతలకు 7 బుడ్డిలు ఇవ్వడం జరిగింది. కానీ పొమ్మని చెప్పింది ఎవరు? దేవుడే. సో దేవుడు చెప్పకుండా పరలోకంలో ఏది కూడా కదలదు. సో పరలోకంలో ఏది కూడా ఆయన అనుమతి లేకుండా ఏది కూడా జరగదు. అందుకే యేసుప్రభు నేర్పించిన మాదిరికరమైన ప్రార్థనలో పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద సో పరలోకంలో దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడుతుంది. అంటే ఆయన మాటను ఎవరు కూడా ఉల్లంఘించరు. అంటే దూతలు కూడా దేవుని యొక్క మాటకు లోబడుతున్నారు అనేది మనం చూస్తున్నాం. సో దే యాక్ట్ అండర్ ది అథారిటీ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ టెంపుల్. ఆయన మందిరంలో ఆయన మాటకు వాళ్ళు నడుస్తున్నారు, ఆయన మాట ప్రకారంగా నడుస్తున్నారు అనేది మనం ఇక్కడ చూస్తాం. సో గో యువర్ వే, మరి మీ మార్గంలో వెళ్ళండి. pour out the vials. ఆ బుడ్డిలను కుమ్మరించండి. ఎక్కడ కుమ్మరించాలి? ఆన్ ఎర్త్. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇజ్ ఇట్ జస్ట్ ఒక ప్రాంతమా లేకుంటే భూమి అంతటనా, లోకం అంతటనా లేకుంటే ఒక ప్రాంతం, ఏదన్నా ఒక ప్రాంతం దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడా? ఆన్ ది ఎర్త్, కంప్లీట్ భూమి మీద. సో కంప్లీట్ భూమి మీద ఈ పాత్రలు ఎట్లా కుమ్మరించబడతాయంటే, ఇప్పుడు కరోనా వైరస్ లోకమంతటా ఎట్లా వచ్చిందో అట్లనే దేవుని యొక్క కోపము, ఆ ఉగ్రత పాత్రలు భూమి అంతటా కుమ్మరించబడుతుంది. సో దీని ఏమంటామంటే యూనివర్సల్ జడ్జ్మెంట్. దేవుని యొక్క సర్వ భూమి మీద దేవుని యొక్క తీర్పు కుమ్మరించబడుతుంది అనేది ఇక్కడ మనం చూస్తాం. అందుకే ఇక్కడ 16వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం, అక్కడ భూమి మీద కుమ్మరించమన్నాడు. అపాన్ ది ఎర్త్, కంప్లీట్ భూమి మీద. బాగా గుర్తుపెట్టుకోండి, ఆల్ ది 7 వైల్డ్ జడ్జ్మెంట్స్. సో 7 బుడ్డిలను కుమ్మరించే పరిస్థితి కంప్లీట్ భూమి మీద. అంటే భూమి మీద ఉండే ప్రతి వారి మీద, ప్రతి పశువుల మీద, ప్రతి దాని మీద ఈ యొక్క దేవుని యొక్క కోపం కుమ్మరించబడుతుందని మనం ఈ వచనం ద్వారా చూడగలుగుతున్నాం. ఓకే, సో భూమి అంతటా దేవుని యొక్క కోపం కుమ్మరించబడుతుంది. సో అది ఎంత క్విక్గా జరుగుతుందంటే, ఆ 7 వైల్డ్ జడ్జ్మెంట్స్, అదే 1 2 3 7 వైల్డ్ జడ్జ్మెంట్స్ వన్ ఆఫ్టర్ అనదర్ చాలా ఫాస్ట్గా జరుగుతుంటుంది అనమాట ఇది. ఎందుకంటే ఒకటి రాగానే ఇంకొకటి వస్తుంది, ఇంకోటి రాగానే ఇంకొకటి వస్తుంది కదా. ఇప్పుడు మనకు కరోనా రాగానే మనం బయట వేరే కూడా వింటున్నాం, కానీ ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. సో ఫస్ట్ మొదటి బుడ్డి కుమ్మరించగానే సెకండ్ వచ్చేస్తుంది అనమాట. ఇట్లా పోయగానే ఇంకోటి నెక్స్ట్ అట్లా కంటిన్యూ అవుతుంటాయి. ఎందుకంటే ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తాం, అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఫస్ట్ వైల్ అంటే మొదటి బుడ్డి కుమ్మరించబడినప్పుడు ఫస్ట్ కుమ్మరించబడింది, తర్వాత 2nd, 3rd, 4th ఇన్ సీక్వెన్స్ ఆర్డర్లో మనం చూస్తాం. 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th. సో ఫస్ట్ కుమ్మరించబడిన బుడ్డి ఏదైతే అంటే పాత్ర కుమ్మరించబడిందో, ఫస్ట్ వైల్డ్ జడ్జ్మెంట్ ఏదైతుందో, ఆ ఫస్ట్ వైల్డ్ జడ్జ్మెంట్ టిల్ 5th వైల్డ్ జడ్జ్మెంట్ కూడా దాని యొక్క దాని యొక్క ప్రభావం అక్కడ మనం చూడగలుగుతాం. ఫస్ట్ వైల్డ్ జడ్జ్మెంట్ ఏదైతే జరిగిందో, ఈవెన్ 5th వైల్డ్ జడ్జ్మెంట్ ఏదైతే పోర్ చేయడం జరిగిందో, వెన్ ద 5th వైల్డ్ జడ్జ్మెంట్ ఈస్ పోర్డ్ అపాన్, ద పీపుల్ కుడ్ ఎక్స్పీరియన్స్ ది ఫస్ట్ వైల్డ్ జడ్జ్మెంట్. ఇంకా స్టిల్ అంటే కంటిన్యూ జరుగుతుంది అనమాట. మొదటిది కాగానే సెకండ్ వచ్చేసింది, సెకండ్ రాగానే థర్డ్ వచ్చేసింది, థర్డ్ రాగానే ఫోర్త్ వచ్చింది, ఫోర్త్ రాగానే 5th కూడా వచ్చేసింది. ఎందుకంటే ఫస్ట్ జడ్జ్మెంట్ ఏంటి? బాయిల్స్ అనమాట. అంటే మనకు ఒక కురుపులు లాంటివి, అంటే మనుషులకు పుండ్ల లాంటివి బయటకు వస్తాయన్నమాట.
సో అవి మనుషులు 5th వైల్డ్ జడ్జ్మెంట్ కుమ్మరించినప్పుడు మనుషులు దాన్ని ఇంకా దాని యొక్క అనుభవంను కలిగి ఉంటారంట. అది మరి 11వ వచనంలో అనుకుంటా, నేను అక్కడ ఉంది చూద్దాం. అది 11వ వచనం. వారి నొప్పులను బట్టి వారి పుండ్లను బట్టి పరలోకపు దేవుని దూషించుచు తమ క్రియల నుండి మారు మనసు నొందకయుండిరి. ఓకే, సో అండ్ బ్లాస్ఫెమ్ ద గాడ్ ఆఫ్ హెవెన్ బికాస్ ఆఫ్ దేర్ పెయిన్స్ అండ్ దేర్ సోర్స్. సో ఇది ఎప్పుడు జరిగిందంటే ఆఫ్టర్ 5th ఏంజల్ పోర్డ్ అవుట్ ది వైల్. ఇది 5వ దూత ఆ బుడ్డిని కుమ్మరించబడిన తర్వాత వారు దేని గురించి మాట్లాడుతున్నారు? అక్కడ ఉండే జనులు మొదట కుమ్మరించబడిన బుడ్డి సంగతి మాట్లాడుతున్నారు. అంటే ఫస్ట్ వైల్డ్ జడ్జ్మెంట్ ఏదైతుందో అది కుమ్మరించబడిన తర్వాత 5th జడ్జ్మెంట్ కుమ్మరించబడినప్పుడు కూడా మనుషులకు ఇంకా ఫస్ట్ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో, ఫస్ట్ వైల్డ్ జడ్జ్మెంట్ ఇంకా మనుషుల మీదనే ఉంది అనమాట. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఒకటి కుమ్మరించబడిన తర్వాత, దేవుని యొక్క కోపం కుమ్మరించబడిన తర్వాత అది ఆగిపోదు, కంటిన్యూషన్ అనమాట. అన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. సో అక్కడ మనకు ఒక ఉదాహరణ ఏం చూపిస్తున్నాం అంటే 5th verseలో మనుషులు అక్కడ దేవుని దేవదూషణ చేసినారంట, దేవుని తిట్టినారంట. ఎందుకంటే వారి నొప్పులను బట్టి, పెయిన్స్ అండ్ దేర్ సోర్స్, ఏమన్నా వాళ్ళ పుండ్లు, నొప్పులను మరియు వారి పుండ్లను బట్టి, వారి పుండ్లను బట్టి, వారి నొప్పులు, వారి యొక్క పుండ్లను బట్టి దేవుణ్ణి దూషించినారంట. అది ఎప్పుడు? 5th. ఎక్కడుందంటే 10th verse చదవండి. 10th verse అండ్ 11th verse రెండు చదవండి. మరియు 5వ దూత తన చిన్న బుడ్డిని మృగపు ఆసనముపై కుమ్మరించగా వాని రాజ్యము అంధకారముతో నిండుకొనెను. మరియు వారు ఆ నొప్పిని బట్టి నాలుకలు కొరుక్కొనుచు వారి నొప్పులను బట్టి వారి పుండ్లను బట్టి పరలోకపు దేవుని దూషించుచు. అంటే ఫస్ట్ కుమ్మరించబడిన బుడ్డి ఏదైతుందో ఆ పుండ్లు ఏవైతే మనుషులకు అయినాయో అది 5th వైల్డ్ జడ్జ్మెంట్ కుమ్మరించేంత వరకు కూడా అది కంటిన్యూ అయితేనే ఉందన్నమాట. అంటే ఆ 7 నెలల శ్రమకాలము, ఈ 3.5 years నెక్స్ట్ ఏదైతుందో మనుషులకు ఆ పుండ్లు యొక్క వేదన కంటిన్యూ అయితేనే ఉండదు అనమాట, అది ఆగిపోదు. అందుకే మనం చూస్తున్నాం కదా, ఈ 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్లో వచ్చే ప్లేగ్స్ లేకుంటే దేవుని యొక్క జడ్జ్మెంట్స్ ఏవైతే పెస్టిలెన్స్ కానీ ఏవైతే వస్తాయో వాటికి మెడిసినే ఉండదు. దానికి మెడిసిన్ కూడా కనుక్కోలేరు, దానికి మెడిసిన్ అనేది ఉండదంట. ఇర్మియాలో మనం ఆల్రెడీ చూసినాం కదా, దెర్ విల్ బి నో మెడిసిన్ ఫర్ ద ప్లేగ్స్ విచ్ విల్ బి పోర్డ్ అపాన్ ది ఎర్త్ డ్యూరింగ్ ది 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్. ఓకే, సో మనము మళ్ళీ 2nd verseకి వెళ్దాము. సో ఆల్రెడీ బాయిల్స్, ఈ పుండ్లను ఆల్రెడీ ఒకప్పుడు దేవుడు మరి కుమ్మరించినాడు ఐగుప్తు దేశంలో. మరి 10 తెగులలో ఒక తెగులు ఏంటంటే పుండ్లు రావడం, మనుషులకు, ఐగుప్తీయులకు పుండ్లు రావడం మనం చూసినాం అక్కడ. మరి దేవుడు భయంకరంగా వారిని మొత్తినాడు ఆ ఫరో విషయంలో. మరి ఎందుకంటే ఫరో కూడా క్రీస్తు విరోధి యొక్క రూపం అనమాట. ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ యాంటీ క్రైస్ట్, టైప్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ ఫెరో. ఓకే, సో 16th chapter 2nd verseకి వెళ్దాం. 16th chapter 2nd verse, మన టైం అయిపోయింది. ఓకే, 16th chapter 2nd verse. మరియు మొదటివాడు వెళ్ళి తన చిన్న బుడ్డిని భూమి మీద కుమ్మరించగా హానికరమైనదియు మరియు దుఃఖకరమైన పుండు మృగపు గుర్తును కలిగి వాని ప్రతిమను ఆరాధించిన వారి మీద పడెను. సో ఇక్కడ మనము ఒక్కొక్క పాయింట్ని మనం తీసుకుందాం. అక్కడ ఫస్ట్ వైల్డ్ జడ్జ్మెంట్, ఇది మొదటిది. ఫస్ట్ వైల్డ్ జడ్జ్మెంట్, మొదటి పాత్ర. సో ఫస్ట్ వైల్డ్ జడ్జ్మెంట్ ఏంటంటే ఏ ప్లేగ్ ఆఫ్ సోర్స్. అది ఏంటి మొదటి పాత్ర ఏంటంటే హానికరమైనది మరియు దుఃఖకరమైన పుండు, ప్లేగ్ ఆఫ్ సోర్స్. అది హానికరమైందంట, అంటే హానికరమైంది మరియు దుఃఖకరమైంది. And the first went and poured out his vial upon the earth, and there fell a noisome and grievous sore upon men which had the mark of the beast, and upon them which worshipped his image. Okay, so ఒక్కొక్క పాయింట్ మనము ఆర్డర్ ప్రకారం మనం చూసుకుందాం. ఓకే, సో అదేంటంటే ఏ ప్లేగ్ ఆఫ్ సోర్స్, ఏ ప్లేగ్ ఆఫ్ సోర్స్, అండ్ దెన్ ఇట్ విల్ బి ఏ యూనివర్సల్ ప్లేగ్. ఎందుకంటే ఇది లోకమంతటా జరుగుతుంది. భూమి అంతటా. ఎందుకు భూమి అంతటా అంటే అక్కడ ఒక పాయింట్ కూడా ఉంది, మనం అది కూడా వచ్చి చూద్దాం అక్కడ. ఓకే, యూనివర్సల్ ప్లేగ్. సో ఫస్ట్ ట్రంపెట్ బ్లో చేసినప్పుడు
1/3 ఆఫ్ ఎర్త్ వెరీ డిస్ట్రాయిడ్ అనగా మొదటి 3 భాగం అంటే 3వ భాగము 4 భాగాలలో 1 భాగము 3వ భాగము లోకమంతటా నాశనం చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఈ ఫస్ట్ వైల్డ్ జడ్జ్మెంట్ వచ్చినప్పుడు మాత్రము భూమి అంతటా ఈ తెగులు వచ్చేసిందంట. ఓకే, హోల్ ఎర్త్ భూమి అంతటా ఈ తెగులు రావడం మనం చూస్తున్నాం. సో ఎవరి మీద వచ్చింది? నంబర్ 2 అపాన్ వర్షిపర్స్ ఆఫ్ యాంటైక్రైస్ట్. క్రీస్తు విరోధిని లేకుంటే ఆరాధించే వారి మీద వచ్చిందంట. సో దాని అర్థం ఏంటంటే ఐడిల్ వర్షిప్ చేసేవారు, ఐడిల్ వర్షిప్, విగ్రహారాధన చేసేవారు. సో ఎవరి మీద ఈ భూమి అంతటి వచ్చిందంటే ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ ఖచ్చితంగా నేను నమ్ముతాను ఏంటంటే ఈ నెక్స్ట్ 3.5 years ఏదైతుందో ఈ భూమి మీద ఉండేది మరి చాలామంది క్రీస్తు విరోధిని ఆరాధించేవారే, అంటే విగ్రహారాధన చేసేవారే. సో భూమి అంతటా భయంకరమైన విగ్రహారాధన జరిగే పరిస్థితి అనమాట. సో అందరి మీద ఫస్ట్ ప్లేగ్ అంటే సోర్స్ అంటే పుండ్ల యొక్క మరి ఒక తెగులు కుమ్మరించడం జరుగుతుంది. అది ఏ విధంగా ఉంటుందంట? అది ఎటువంటి తెగులు అంట? నాయిసం. నాయిసం అంటే సో అది మనం చూస్తే ఇక్కడ నాయిసం తర్వాత 4th గ్రీవియస్ సోర్ అంట. గ్రీవియస్ సోర్ ఎంతో భయంకరమైన పుండ్లు లాగా ఉంటాయంట. సో అది మనం చూస్తాం ఇక్కడ. నాయిసం అంటే ఎంతో వేదనతో ఉంటుందన్నమాట, పెయిన్తో ఉంటుంది. అది అంటే లిటరల్గా మనుషులు ఈ యొక్క పాత్ర కుమ్మరించబడినప్పుడు మనుషుల మీద ఈ పుండ్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనుషులు ఆ వేదన అమ్మా అమ్మా అంటుంటారు వాళ్ళు. అంటే అంత భయంకరమైన పెయిన్ ఉంటుంది వారికి. ఎట్లా పెయిన్ ఉంటుందంటే భరించలేనంత పెయిన్ ఉంటుంది. అందుకే ఇక్కడ ఈ మాట రాయబడింది నాయిసం అంటే ఒక వారి లోపల నుంచి ఒకలాంటి నాయిసం. సో నాయిసంకి 2 words మీనింగ్ మనం చూస్తాం. ఒకటి గ్రోనింగ్, ఇంకోటి ఏంటంటే ఆ ఫౌల్ స్మెల్ కదా. వారికి ఆ పుండ్లలో నుంచి భయంకరమైన వాసన కూడా వస్తుందంట. అంటే ఒకలాంటి దాంట్లో నుంచి అన్నీ బయటకు వస్తున్నాయి అన్నమాట. ఓపెన్ అల్సర్స్ అంటే మనము పుండ్లు గాయమైన తర్వాత పుండు తెరుచుకుంటే దాంట్లో నుంచి అంత కారుతుంటుంది చూడండి. అట్లా మనుషులకు మొత్తం బాడీ ఫ్రమ్ హెడ్ టు టో, తల నుండి కాలి వరకు ఫుల్ పుండ్లే ఉంటాయి అన్నమాట మనుషులకు. అది దేవుని యొక్క ఉగ్రత. సో వారు అంత వేదన ఎట్లుంటుందంటే మనుషులకు భరించలేరంట. అందుకే ఇక్కడ ఈ మాట రాయబడింది ఎట్లా అంటే నాయిసమ్ అండ్ గ్రీవియస్ సోర్ అపాన్ ది మెన్. మరి మనుషుల మీద ఉంటుందంట. సో ఎవరి మీద ఉంటుందంటే హూ వర్షిప్ యాంటైక్రైస్ట్, క్రీస్తు విరోధిని ఆరాధించేవారు. అంటే సాతానుని ఆరాధించేవారు అన్నమాట. ఎందుకంటే వారు ఏమో ఆరాధించినారంటే ఎవరెవరి మీద అంటే అండ్ దేర్ ఫెల్ అపాన్ ఏ నాయిసమ్ అండ్ గ్రీవియస్ సోర్ అపాన్ ది మెన్ విచ్ హ్యాడ్ ది మార్క్ ఆఫ్ ది బీస్ట్, ఆ మృగం యొక్క గుర్తు, అండ్ అపాన్ దెమ్ విచ్ వర్షిప్ ఇస్ ఇమేజ్, ఆ ప్రతిమను ఆరాధించే వారికి అందరి మీద భూమి మీద. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఈ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఈ భూమి మీద అంటే కంప్లీట్ భూమి మీద ఈ క్రీస్తు విరోధిని ఆరాధించేవారు కంప్లీట్ భూమి మీద ఉంటారు. కేవలం ఇశ్రాయేలు దేశంలోనే కాదు, మరి భూమి అంతటా ఈ క్రీస్తు విరోధిని ఆరాధించేవారు ఉంటారు. సో భూమి అంతటా ఈ భయంకరమైన సోర్స్ ఆ పుండ్లను దేవుడు పంపిస్తాడంట ఆ పాత్ర కుమ్మరించినప్పుడు. సో దేవుడు ఉగ్రత పంపించిన తర్వాత ఆ పుండ్లను పంపించినప్పుడు ఏ మెడిసిన్ ఉండదు, ఏ మలాం పెట్టలేము, ఏ క్రీమ్ పెట్టలేము, ఏది పెట్టినా ఆగదు ఆ వేదన, పెయిన్. సో ఎంత పెయిన్ వచ్చిందంటే దేవుని దూషించేసినారంట, ఏమీ దేవుడని. సో అంత భయంకరమైన కోపం దేవుంది మరి ఆ సమయంలో కుమ్మరించబడుతుందని మనం అక్కడ చూస్తాం. సో అది మనకు తెలుసు, లిటరల్గా ఒకప్పుడు జరిగింది ఇది కదా. నిర్గమకాండం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎక్సడస్ 9 చాప్టర్లో వెళ్ళనవసరం లేదు, మనకు తెలుసు. అక్కడ ఎక్సడస్ 9 చాప్టర్లో ఈజిప్షియన్స్ మీద భయంకరమైన పుండ్లు వచ్చేసినాయి.
సో వారికి తెగులు అనమాట, ఒక ప్లేగ్ వచ్చేసింది. సో వారి మీదకి దేవుని యొక్క కోపము కుమ్మరించడం మనం చూసినాం. కాబట్టి ఈ సమయంలో కూడా 7 years ట్రిబులేషన్ పీరియడ్లో మరి ఎవరైతే క్రీస్తు విరోధిని ఆరాధిస్తారో వారి మీద ఒక నాయిసం లాంటిది, అంటే ఒక పెయిన్, తర్వాత గ్రీవియస్, ఎంతో వేదనతో ఉండే పుండ్లు వస్తాయంట శరీరం మీద. వస్తాయా అంటే వస్తాయి. ఎట్లా తెలుసు మనకంటే ఇప్పుడు కరోనా వస్తుందా? వస్తుంది. సో అట్లాగే అవి కూడా వస్తాయి. అవి కూడా ఇంకా చాలా భయంకరంగా ఉంటాయి. అది ఒకరితో ఒకరికి వచ్చేది కాదు అది. కానీ ఇప్పుడు మన కరోనా ఒకరి నుంచి ఒకరికి కంటేజియస్ వస్తుంది. కానీ ఆ 7 vial జడ్జ్మెంట్లో నంబర్ 1 ఆ పుండ్లు రావడము అందరికి వస్తాయి. నువ్వు ఎంత ఐసోలేషన్లో ఉండు, ఎంత క్వారంటైన్గా, ఏమన్నాగా ప్రతి మానవుని మీద ఈ పుండ్లు రావడం మనము ఖచ్చితంగా చూస్తాం అది. సో భూమి అంతటా యూనివర్సల్, మొత్తం భూమి మీద మనుషుల మీద భయంకరమైన పుండ్లు వచ్చేస్తాయంట. సో అది మరి దేవుని యొక్క ఉగ్రత మరి 7 నెలల శ్రమకాలంలో జరిగే సందర్భం అనమాట. ఓకే, సో దేవుడు మనకు సాయం చేయాలి. మరి అది మనం మొదటి పాత్ర కుమ్మరించడం మనం చూస్తున్నాం. సో ఫస్ట్ వైల్డ్ జడ్జ్మెంట్, సో అది 2nd verse జరిగింది. ఒకవేళ దేవుని చిత్తం అయితే సెకండ్ ఏంజల్ పోరింగ్ అవుట్ ది వైల్ అపాన్ ది సీ, సముద్రం మీద మరి 2వ దూత కుమ్మరించడం మనం చూస్తాం. అక్కడ ఆ 2వ దూత సముద్రం మీద కుమ్మరించబడినప్పుడు ఏం జరిగింది అనేది మనం వచ్చే వారం చూద్దాం. ఎందుకంటే ఆ సముద్రం మీద కుమ్మరించబడినప్పుడు ఏమవుతుంది మనుషులకు, అక్కడ ఉండే మనుషులకు మరి జాబ్స్ పోతాయి. ఈ దినాలలో కరోనా వచ్చినందుకు జాబ్స్ పోతున్నాయి. ఆ దినాలలో కూడా మరి ఆ సముద్రం మీద కుమ్మరించబడినప్పుడు మరి మనుషులకు ఫిషింగ్ అనేది ఆగిపోతుంది. చాలా భయంకరంగా ఉంటుంది. సో మీరు ఇంటికి వెళ్ళినాక ఒక చిన్న ఆన్లైన్లో వెళ్ళి నేషనల్ ఫిషరీస్ వాళ్ళది కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట. నేషనల్ ఫిషరీస్ అంటే లోకమంతటా కొన్ని ఫిషరీస్ కంపెనీస్ ఉన్నాయి. సో మీరు ఒక మాట ఇంటికి వెళ్ళి రీసెర్చ్ చేయండి, ఏ దేశాలు సముద్రం మీద ఆధారపడి, ఫిషింగ్ మీద ఆధారపడి ఎంత టన్స్ ఆఫ్ బిలియన్ టన్స్ ఆఫ్ ఫిషెస్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతున్నాయి. సో అది మీరు వచ్చే వారము జస్ట్ ఈ వారం అంతా కూడా మీరు ఆన్లైన్లో సర్చ్ చేయండి. సో ఏ కంట్రీస్, సో ఫస్ట్ అన్నిటికంటే ఎక్కువ ఫిషింగ్ మీద ఆధారపడే కంట్రీ అంటే చైనా మీద బాగా ఫిషింగ్ జరుగుతుందంట వాళ్ళు దాని మీద. సో అవన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళాక చూడండి. సో ఏ దేశము ఎక్కువ ఫిషింగ్ మీద ఆధారపడి మరి దాని మీద బ్రతుకుతున్నారు, మరి ఆ దేశాలకు ఏమవుతాయి, సో అవన్నీ కూడా వచ్చేవారం మనం చూస్తాం. ఎందుకంటే సముద్రం మీద దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడుతుందంట. సో దేవుడు మనకు సాయం చేయాలి. మరి వచ్చే వారం కొరకు మరి మీ హోంవర్క్ అది, మరి ఇంటికి వెళ్ళి మరి ఆన్లైన్లో సర్చ్ చేయండి. సో ఎన్ని బిలియన్స్ ఆఫ్ ట్రేడింగ్ జరుగుతుంది, సో ఎంత వ్యాపారం జరుగుతుంది, అంటే ఎంత చేపలను వాటిని ఎంత పడతారు సముద్రంలో, సో ఎన్ని టన్నులు పడతారు మనుషులు, ఎన్ని టన్నులు దాన్ని వ్యాపారం చేస్తారు. సో అవన్నీ కూడా వచ్చే వారం దేవుని చిత్తం అయితే చూద్దాం. ఓకే, సో ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేయకముందు అనౌన్స్మెంట్స్ గమనించండి. దేవునికి వందనాలు చెప్పే దాంట్లో ఏమైనా ఉంటే తెలియజేయండి. అంతేకాకుండా మన అనౌన్స్మెంట్స్లో